ఈరోజు మనము బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ మీనింగ్స్ చూద్దాము. బిగ్ అనేది మనము ఎనార్మస్, చాలా పెద్దది. స్మాల్, టైనీ, చాలా చిన్నది. హ్యాపీని డిలైటెడ్ అని కూడా అనొచ్చు, చాలా సంతోషంగా. సాడ్, డిప్రెస్డ్, చాలా దుఃఖంగా. ఫాస్ట్ కాకుండా ర్యాపిడ్ అనొచ్చు, తెలుగులో వేగంగా. స్లో, గ్రాడ్యువల్, నెమ్మదిగా. స్మార్ట్, ఇంటెలిజెంట్ అని కూడా అనొచ్చు, తెలివైన. యాంగ్రీ, ఫ్యూరియస్ అని యూస్ చేయొచ్చు, చాలా కోపంగా. బ్యూటిఫుల్, గార్జియస్, చాలా అందమైన. ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్. ఇప్పుడు వీటిని సెంటెన్స్లో ఎలా యూస్ చేయాలో చూద్దాము. ఎలిఫెంట్ ఈజ్ అన్ ఎనార్మస్ యానిమల్. ఐ సా ఎ టైనీ యాంట్ ఆన్ ద ఫ్లోర్. ఐ ఆమ్ డిలైటెడ్ టు మీట్ యూ. అంటే మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సాడ్, డిప్రెస్డ్, హీ ఫెల్ట్ డిప్రెస్డ్ ఆఫ్టర్ ద లాస్. ఆ నష్టం తర్వాత అతను చాలా దిగులుగా ఉన్నాడు. ఫాస్ట్, దెర్ ఈజ్ అ ర్యాపిడ్ చేంజ్ ఇన్ ద వెదర్. వాతావరణంలో వేగంగా మార్పు వస్తోంది. స్మార్ట్, ఇంటెలిజెంట్, షీఈ్ అన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఆమె చాలా తెలివైన విద్యార్థిని. బ్యూటిఫుల్, గార్జియస్, యూ లుక్ గార్జియస్ ఇన్ దిస్ శారీ. ఈ చీరలో మీరు చాలా అందంగా ఉన్నారు. ఇలా డైలీ మనము 10 వర్డ్స్, బేసిక్ వర్డ్స్కి అడ్వాన్స్డ్ వర్డ్స్ నేర్చుకుంటే మన ఇంగ్లీష్ చాలా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఇలాంటి వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్, లైక్ ద ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.